హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మెన్ స్టాక్ సిరీస్. సో లాస్ట్ వీడియోలో మనము అసలు డేటాబేస్ అంటే ఏంటి, అందులో టైప్స్ ఏముంటాయి, మాంగో డిబి అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేస్తాం, వాటికి కావాల్సిన సాఫ్ట్వేర్స్ ఏంటి అవన్నీ ఇన్స్టాల్ చేసుకున్నాం కదా. ఆ వీడియో మిస్ అయింది, ఇక పైన ఐకాస్ట్లో లిస్ట్లో చెక్ చేయండి. ఈ వీడియోలో మనము లాస్ట్ వీడియోలో ఇన్స్టాల్ చేసుకున్న మాంగో డిబి సెల్ ద్వారా మాంగో డిబిలో కర్డ్ ఆపరేషన్స్ అంటే ఒక డేటాబేస్లోకి లేదా ఒక కలెక్షన్లోకి ఒక డాక్యుమెంట్ ఎలా యాడ్ చేయాలి, దాంట్లో ఉన్న డాక్యుమెంట్స్ ఎలా తెచ్చుకోవాలి, అప్డేట్ డిలీట్ అదే బేసిక్ కర్డ్ ఆపరేషన్ అని తెలుసుకుందాము. మన ఛానల్లో మెన్స్టాక్ సిరీస్ సంబంధించి ఎవ్రీ మండే అండ్ థర్స్డే ఈవినింగ్ 7:10 పిఎంకి కొత్త వీడియో వస్తుంది. ఎవ్రీ వీడియోకి 2 డేస్ గ్యాప్ ఉంటుంది కాబట్టి ప్రాక్టీస్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఈ వీడియోస్ మిస్ కాకుండా ఉందంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇంకా స్టార్ట్ చేద్దాం. సో గైస్ మనకు మాంగో డిబి సెల్ యూజ్ చేసే 2 వేస్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి మనము నిన్న ఇన్స్టాల్ చేసుకున్నాక ఇలా ఒక జిప్ ఫైల్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసాం కదా, ఇందులో మాంగోస్ అని వచ్చింది కదా. సో ఇందులోకి వెళ్ళి బిన్లోకి వెళ్ళి మంగూస్ దీన్ని క్లిక్ చేసి ఇది ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇది డిఫాల్ట్ లోకల్ హోస్ట్ ఉంటుంది. ఎంత క్లిక్ చేయగానే మీకు కనెక్ట్ అయిపోతుంది. ఓకేనా, ఇది ఒక మెథడ్. లేదు ఇట్లా కమాండ్ ప్రాంప్ట్ లేదా ఫైల్ నాకు లొకేషన్ ఎత్తుకునే ఓపిక లేదంటే మాంగో డిబి కంపాస్ నేను ఇన్స్టాల్ చేశాం కదా, దాన్ని ఓపెన్ చేసుకొని దాంట్లో ఇక్కడ మీకు ఇప్పుడు లోకల్ హోస్ట్కి కనెక్ట్ చేసుకోవాలి మీరు. ఓకేనా, మీ అందరు ఎక్స్పెన్స్ ట్రాక్ అనేది మీ ఎవరికి ఉండదు, మీ అందరికీ లోకల్ హోస్ట్ మాత్రమే ఉంటుంది. ఓకేనా, నేను ఆల్రెడీ దీన్ని ముందే ఇన్స్టాల్ చేసుకున్న కాబట్టి నాకు నా పర్సనల్ డేటాబేస్ వచ్చింది, కానీ లోకల్ హోస్ట్ మీకు మాత్రం లోకల్ హోస్ట్ మాత్రమే ఉంటుంది. దీని మీద కనెక్ట్ క్లిక్ చేయండి. ఓకేనా, కనెక్ట్ క్లిక్ చేసి దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఇలా వచ్చింది కదా, పైన చూడండి ఓపెన్ మాంగో డిబి సెల్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మాంగో డిబి సెల్ ఓపెన్. సో ఈ 2 వేస్, ఈ 2 వేస్లో మీరు ఏదైనా ఓపెన్ చేయొచ్చు. నేను రెండు మిక్స్ అయ్యి చెప్తాను, మోస్ట్లీ దీంట్లో చెప్పి లాస్ట్లో చూపిస్తాను. ఓకేనా, ఇది మనకు ఏదో కొంచెం కొత్తగా ఉంటుంది ఈ కమాండ్ లైన్ అనేది. ఇది కొంచెం ఈజీగా ఉంటుంది. విఎస్ కోడ్లకు సజెషన్స్ ఇస్తూ ఉంటుంది ఈ సెల్ అయితే. ఇందులో అయితే అలా సజెషన్స్ ఏముందో మీకు ఖచ్చితంగా సింటాక్స్ అంతా నీట్గా గుర్తుండాలి. ఓకేనా, సో మీకు అది చూస్తే టెస్ట్ అని తీసుకున్నారు, ఏదో టెస్ట్ అని వచ్చింది, ఏదో కనెక్ట్ అయింది, బాగానే ఉంది. ఈ టెస్ట్ అనేది దేని కిందకి వస్తుందంటే ఇక ఇది ఈ లోకల్ హోస్ట్ కనెక్ట్ అయినామని దానికి టెస్ట్ అని పేరు ఉంటుంది అంతే. ఇప్పుడు ఈ లోకల్ హోస్ట్ లోపల 3 డేటాబేస్లు ఉన్నాయి, అడ్మిన్, కాన్ఫిగ్, లోకల్. ఓకేనా, ఈ వీడియో లెంతే ఉంటుంది, నాకు తెలిసి ఒక 30 మినిట్స్ వరకు రావచ్చు. సో జాగ్రత్తగా ఓపిక్గా వినండి, వర్త్ అంటే 30 మినిట్స్ వేస్ట్ అయిన ఫీలింగ్ అయితే రాదు మీకు. ఓకేనా, సో ఇక చూడండి మనకి లోకల్ హోస్ట్లు ఏమేమి ఉన్నాయి, అడ్మిన్, కాన్ఫిగ్, లోకల్ 3 డేటాబేస్. ఇవి బై డిఫాల్ట్ ఉంటాయి, ఇవి నేను క్రియేట్ చేయాలి, మీరు ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఇవన్నీ ఉంటాయి. సో అది నిజంగా ఉన్నదో తెలుసుకునేకి మాకు ఫస్ట్ కమాండ్ వచ్చి సింపుల్ ఇంగ్లీష్ ఉంటుంది చూడండి. ఓకేనా, సో అంటే చూపి అంటున్నావు ఏంటివి డీబీస్. ఓకేనా, డీబీ కాదు, అన్ని ప్లూరలే ఉంటాయి, సింగిల్ ఉండదు. ఓకేనా, ఓకేనా చూడండి అడ్మిన్, కాన్ఫిగ్, లోకల్ ఇక్కడ ఉన్న డీబీస్ చూపించినాయి, ఇక్కడ ఉన్నాయా. ఇది మనకు మెయిన్ డిఫరెన్స్. ఓకేనా, మీకు లాస్ట్లో చెప్పా కదా, కంపాస్ అనేది గ్రాఫికల్ ఇంటర్ఫేస్, అంటే మీకు అన్ని డైరెక్ట్ కనిపిస్తుంటాయి. ఇది మీకు ఏదైనా పర్టికులర్ ఒకటి కావాలంటే దాన్ని క్లిక్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఈ షెల్ అనేది మనకు కమాండ్ లైన్ లాగా అనమాట. ఓకేనా, మీకు దీంట్లో కమాండ్స్ ద్వారానే ఇవన్నీ యాక్సెస్ చేయగలం. ఓకే, సో మనకు ఫస్ట్ డీబీస్ ఎలా చూడాలో తెలిసిపోయింది. ఇప్పుడు ఒక పర్టికులర్ డీబీకి నావిగేట్ కావాలి. ఓకేనా, దీంట్లో ఏదో ఒక డీబీకి నావిగేట్ కావాలి, లేదా ఒక పర్టికులర్ డీబీని క్రియేట్ చేయాలి, చేసి అందులో మీరు ఒక డేటా ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారు. ఓకేనా, నేనేమి ఇస్తాను అంటే దీని కమాండ్ వచ్చి యూజ్ అని చెప్పి డీబీ నేమ్ ఇవ్వాలి. ఆల్రెడీ ఉన్న డీబీలోకి వెళ్ళాలంటే ఆ డీబీ నేమ్ ఇవ్వండి. ఇక్కడ లేని డీబీ క్రియేట్ చేయాలన్నా కానీ కొత్త డీబీ నేమ్ ఇచ్చాను యూజ్ డెమో అని, మీకు ఇక్కడ కొత్త డీబీ క్రియేట్ అందులోకి స్విచ్ అయిపోతుంది ఇది. ఓకే, సో స్విచ్ టు డీబీ డెమో అని ఉంది. ఇవి మీరు మరి సో డీబీస్ టైప్ చేశారంటే మీకు ఇంకా చూపిదు, ఎందుకంటే డెమో మీరు జస్ట్ క్రియేట్ చేశారు కదా. మీకు అంత ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మీకు ఈ రిఫ్రెష్ అని ఉంటుంది ఇక్కడ లోకల్స్ దగ్గర. రిఫ్రెష్ క్లిక్ చేస్తే మీకు డెమో చూపించదు. డెమో అనేది లేదా కొత్త డీబీ మీరు క్రియేట్ చేసిన ఎప్పుడు కనిపిస్తుందంటే అందులో డేటా ఉన్నప్పుడు. డేటా ఈస్ నథింగ్ బట్ కలెక్షన్స్. ఓకేనా, సో కలెక్షన్ అంటే ఏంటి అవన్నీ లాస్ట్లో చెప్పాను, చెక్ చేయండి. సో ఈ మేము ఒక కలెక్షన్ క్రియేట్ చేయాలి. ఓకేనా, కలెక్షన్ క్రియేట్ చేస్తే మాకు సపరేట్ కమాండ్ ఏం లేదు, డైరెక్ట్ ఒక డేటా ఇన్సర్ట్ చేసే, డేటా నథింగ్ బట్ ఒక డాక్యుమెంట్ ఇన్సర్ట్ చేస్తే కలెక్షన్లో. నేను ప్రతి చోట టర్మినాలజీస్ వాడుతున్నా, బాగా గమనించాను. ఓకేనా, మీకు అర్థమయ్యేలాగా నార్మల్ లాంగ్వేజ్ చెప్తూ టర్మినాలజీగా యూజ్ చేస్తున్నా. ఓకే, సో మనకు కలెక్షన్లో డేటా ఇన్సర్ట్ చేయాలి, డేటా ఇస్ నథింగ్ బట్ డాక్యుమెంట్స్ కదా. సో మనం ఒక డాక్యుమెంట్ ఇన్సర్ట్ చేయాలి. ఇక ఫస్ట్ ఆపరేషన్ వస్తుంది క్రియేట్, క్రద్దులో క్రియేట్ కదా. సో ఫస్ట్ ఒక డాక్యుమెంట్ మనం డీబీలోకి పంపించాలంటే డీబీ డాట్. ఓకేనా, డీబీ తను ఇక్కడ కలెక్షన్ నేమ్ ఇవ్వాలి. నువ్వు కలెక్షన్ ఆల్రెడీ క్రియేట్ చేయలేదు, బట్ ఇక ఒక నేమ్ ఏమనిస్తా యూజర్స్ అని ఇస్తా. సో ఆ కలెక్షన్ ఆల్రెడీ ఉందనుకో దాంట్లోకే డాక్యుమెంట్ ఇన్సర్ట్ అవుతుంది, లేదంటే మనకి డీబీలో యూజర్స్ అనే పేరుతో ఒక కలెక్షన్ క్రియేట్ అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు డీబీ డాట్ యూజర్స్ డాట్ ఇన్సర్ట్. ఓకేనా, ఇన్సర్ట్ 1 ఓ క్యాపిటల్ ఉంటుంది చూసుకోండి.
ఇన్సర్ట్ 1 నేను నిన్న చెప్పా మీకు డాక్యుమెంట్స్ అనేది ఏ ఫార్మాట్‌లో ఉంటాయి? ఆబ్జెక్ట్ ఫార్మాట్‌లో ఉంటది. సో, ఇన్సర్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్‌లో ఇక మీకు కీ వాల్యూ పేర్స్ ఇచ్చుకోండి. ఓకేనా? నేనేమిస్తా నేమ్ అని ఇచ్చి శరత్ అని ఇస్తా. ఓకేనా? కామా ఏజ్ వచ్చి 23 ఇస్తా. ఓకే. ఎంటర్ క్లిక్ చేస్తున్నా. మీకు ఒక రెస్పాన్స్ వచ్చేయమని అక్నాలెడ్జ్‌మెంట్ త్రూ ఇన్సర్టెడ్ అయితే ఆబ్జెక్ట్ అయితే ఏదో సంథింగ్ వచ్చింది. ఇప్పుడు ఇది నిజంగా ఇన్సర్ట్ అయిందా చెక్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ షో డీబీస్ అని కమాండ్ టైప్ చేస్తా. ఓకేనా? సో, మీకు చూడండి డెమో అనేది ఇప్పుడు చూపిస్తాను. ఇంతకుముందు చూపియలేదు. ఓకేనా? ఇప్పుడు చూపిస్తాను. ఎందుకు? మనము డేటా ఇన్సర్ట్ చేసాం కాబట్టి ఇప్పుడు చూపిస్తాను. క్లియరా? సో, ఇంతకుముందు చెప్పిన పాయింట్‌కి ఇది సింక్ అయిందా మీకు? సో, ఇక డౌట్ లేదు. ఓకే. ఇక మనకు రెస్పాన్స్ ఏమొచ్చింది? అక్నాలెడ్జ్‌మెంట్ ట్రూ. అంటే నువ్వు చెప్పిన ఆపరేషన్ మేము పెర్ఫార్మ్ చేసాం. ఓకేనా? పెర్ఫార్మ్ చేశాక ఈ 5 అనేది ఇన్సర్ట్ చేసాం అన్నారు. బాగానే ఉంది. ఇది చెక్ చేద్దాం. చెక్ చేసి మనకు 2 వే గ్రాఫికల్‌గా కావాలంటే ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడ రిఫ్రెష్ క్లిక్ చేద్దాము. డెమో వచ్చింది. డెమోని క్లిక్ చేద్దాము. చూసారా డెమోలో యూజర్స్ ఉంది. ఇంకొక డాక్యుమెంట్ క్రియేట్ అయిందా? మనం ఏమేమి ఇచ్చినాం? నేమ్, ఏజ్ ఇచ్చినాం. ఈ 5 అనేది ఇవ్వలేదు. ఓకేనా? మాంగో డీబీలో ఈ 5 అనేది మనకు 24 క్యారెక్టర్స్ ఉంటదనమాట. ఓకేనా? అది బై డిఫాల్ట్‌గా నువ్వు ఒక కొత్త డాక్యుమెంట్ ఇన్సర్ట్ చేసినప్పుడు ఒక ఐడీని ఒక యూనిక్ ఐడీని ప్రతి డాక్యుమెంట్‌కి అదే క్రియేట్ చేస్తుంది. అదే ఐడీ అంతే. మీకు మనమేమి ఇన్సర్ట్ చేయగా ఎందుకొచ్చినా అనుకోవద్దండి. జనరల్‌గా మనమే ఇన్సర్ట్ చేయంటే ఏం చేస్తాము? టేబుల్స్ రిలేషన్ డేటాబేస్‌లో అయితే నంబర్ 1, నంబర్ 2 అని బై డిఫాల్ట్ వచ్చేస్తుంది కదా! కాలమ్ నంబర్ లేదా ఐడీ నంబర్. సో, ఆ విధంగా ఇలా ఒక 24 క్యారెక్టర్ మాంగో డీబీలో వస్తుందనమాట. క్లియరా? సో, ఈ విధంగా మనము ఒక డాక్యుమెంట్ ఇన్సర్ట్ చూసాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక్కొక్కటి కాదు. మీ దగ్గర ఒక బల్క్ డేటా ఉంది. మీరు కొత్తగా డేటాబేస్ క్రియేట్ చేశారు. మీ దగ్గర ఒక ఇంతకుముందు మనం చూసినట్టు ఏదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది. ఈ డేటా మీకు లాస్ట్ ఎగ్జామ్స్‌లో చూపించా కదా! దీంట్లో ప్రతి దానికి ఐడీ తీసేస్తాను నేను. ఓకేనా? ఐడీ తీసి డైరెక్ట్ అక్కడి నుంచి వీడియో కంటిన్యూ చేస్తా. ఇది ఎడిటింగ్‌లో తీసేస్తాను. తీసేసి ఈ ఐడీలు అన్నీ లేపేస్తాను వీటికి. ఓకేనా? సో, గైస్ మనం ఇప్పుడు ప్రతి ఆబ్జెక్ట్‌కి ఐడీస్ తీసేసాననమాట. ఓకేనా? ఇప్పుడు ఈ అరే ఉంది కదా! ఈ అరే అంతా కాపీ చేసుకుంటా. ఓకే. ఈ అరే ఒక కాపీ చేసుకొని మాంగోడిబి షెల్‌లోకొచ్చి మనకు సింటాక్స్ వచ్చి డీబీ డాట్ యూజర్స్ సేమ్ ఓకే. సింటాక్స్ అన్నిటికి సేమే. ఫస్ట్ డీబీ అంటే డాట్ కలెక్షన్ నేమ్ ఓకేనా. ఒకవేళ నీ కలెక్షన్ నేమ్ ప్రాడక్ట్స్ అనుకో డీబీ డాట్ ప్రాడక్ట్స్. నీ కలెక్షన్ నేమ్ సంథింగ్ ఇంకోటి ఏదో అనుకో డీబీ డాట్ కలెక్షన్ నేమ్ డాట్ ఇన్సర్ట్ మెనీ ఓకేనా. ఇంతకుముందు ఏం వాడినాం ఇన్సర్ట్ 1 ఎందుకు మనం ఒక్క డాక్యుమెంట్ ఇన్సర్ట్ చేస్తున్నాం కాబట్టి ఇన్సర్ట్ 1 అని యూజ్ చేసాం. ఇప్పుడు ఇన్సర్ట్ మెనీ ఇక్కడ ఒక అరే ఇవ్వాలి. ఎందుకు మెనీ అంటే దాని ఉద్దేశంలో అది మనము నంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇన్సర్ట్ చేసినాం. కాదంటే నేను ఇక్కడ ఇన్సర్ట్ మెనీ పెట్టి పైన లాగా సింగిల్ ఇస్తా చూడండి. మీకు ప్రతిదీ విత్ ఎర్రర్ చూపిస్తాను. ఏం తప్పు చేస్తే ఏమొస్తుందని. సో, మీకు డౌట్స్ అని క్లియర్‌గా ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు నేను ఎంత క్లిక్ చేశాను అనుకోండి. చూడండి ఆర్గ్యుమెంట్ డాక్స్ మస్ట్ బి అన్ అరే ఆఫ్ డాక్యుమెంట్స్. ఎందుకు ఇన్సర్ట్ మెనీ అంటే అది ఒక అరేని ఎక్స్ప్రెస్ చేస్తుంది. నువ్వు జస్ట్ ఒక ఆబ్జెక్ట్ ఇచ్చావు కాకపోతే అది నీకు ఎర్రర్ త్రో చేస్తుంది. ఇన్వాలిడ్ ఆర్గ్యుమెంట్ ఎర్రర్ అని. ఓకేనా. బట్ ఇన్సర్ట్ 1కి అలా లేదు. ఎందుకు 1 అంటే నువ్వు ఒకటే ఇస్తాను. క్లియరా. సో, అప్ యారో క్లిక్ చేస్తే మళ్ళీ పైన అనేది మనకు ఈజీగా వచ్చేస్తుంది. మళ్ళీ టైప్ చేసిన అవసరం ఉండదు. సో, ఇప్పుడు ఆ అరే ఇక్కడ పేస్ట్ చేస్తాను. క్లియరా. సో, ఇప్పుడు అరే ప్లేస్ చేసినాం. సో, మనకు అరే అనేది సరిగ్గా తీసుకోలేదు. కాబట్టి ఏం చేద్దాం ఇప్పుడు డీబీ డాట్ యూజర్స్ డాట్ ఇన్సర్ట్ మెనీ అని ఫస్ట్ ఓపెనింగ్ బ్రాకెట్ ఒకటి ఇచ్చి అరే పేస్ట్ చేద్దాం. ఇక్కడ క్లోజింగ్ బ్రాకెట్ ఇచ్చి ఎంత క్లిక్ చేద్దాం. ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది. ఓకేనా. సో, చూడండి మీకు అక్నాలెడ్జ్‌మెంట్ అంటే మీరు చెప్పిన ఆపరేషన్ పెర్ఫార్మ్ చేసాము. పెర్ఫార్మ్ చేశాక ఇది రిజల్ట్. ఈ 9 ఐడీస్ ఇన్సర్ట్ చేసాం. ఓకేనా. ఇప్పుడు చెక్ చేద్దాం నిజంగా ఉన్నాయో లేవో. ఇక్కడ వచ్చి ఇక్కడ రిఫ్రెష్ క్లిక్ చేయండి. ఓకేనా. ఇక్కడ మీకు ఇంకో పాయింట్‌కు ప్రూవ్ అవుతుంది చూడండి. మీకు ప్రీవియస్ వీడియోలో ఏం చెప్పానో మనకు రిలేషనల్ డేటాబేస్‌లో అయితే ఇప్పుడు నేము, ఈమెయిల్, ఏజ్ అంటే ఖచ్చితంగా అవే ఇవ్వాలి. నువ్వు ఎక్స్ట్రా ఫీల్డ్స్ ఇస్తే తీసుకోదు. ఉన్న ఫీల్డ్స్‌లో డేటా ఇవ్వకపోయినా తీసుకోదు. మరి ఇక్కడ చూడండి ఫస్ట్ డాక్యుమెంట్ మనం ఇన్సర్ట్ చేసిన నేమ్, ఏజ్ ఒకటే ఉంది తీసుకుంది. నెక్స్ట్ డాక్యుమెంట్‌లో ఏజ్, జెండర్, ఈమెయిల్ కూడా యూజర్ నేమ్ సెపరేట్ వేరే వచ్చినాయి. ఫీల్డ్ నేమ్స్ మారిపోయాయి. అయినగా మనకు ఎవ్రీ డాక్యుమెంట్ ఎర్రర్ త్రోజెక్‌ని ఇన్సర్ట్ అయినాయి కదా! బట్ రిలేషనల్ డేటాబేస్‌లో మనకు అది ఇన్సర్ట్ అవ్వవన్నమాట. మీరు ఏవైతే కాలమ్ నేమ్స్ డిఫైన్ చేశారో ఆ నేమ్స్ మాత్రమే చేసుకోవాలి. మనకు మాంగోడిబిలో ఈ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఓకేనా. బట్ మనకు మెజారిటీ ఆఫ్ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్‌లో మనకి ఇట్లా ఏది పడితే ఆ డేటా అనేది యూజ్ చేయమనమాట. ఓకేనా. దానికి స్కీమా అని ఒకటి ఉంటుంది.
ఆ స్కీమా డిజైన్ చేసుకొని దానికి మనం రూల్స్ పెట్టుకుంటాం. మరి రూల్స్ పెట్టుకుంటే ఇంకా ఈ ఫ్యూచర్ ఉన్న ఏం లాభము అంటే మనకు రిలేషనల్ డేటాబేస్‌లో కంట్రోలింగ్ అంతా డీబీలో ఉంటుంది. ఓకేనా? ఒక డేటాబేస్‌ని ఎలా యూజ్ చేయాలని ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ తగ్గట్టే మీరు యూజ్ చేయాలి. బట్ ఈ నాన్ నోఎస్‌క్యూఎల్ గాని, నాన్ రిలేషనల్ డేటాబేస్‌లో గాని, మాంగోడీబీలో నువ్వు డిఫైన్ చేస్తావు రూల్స్. ఓకేనా? ఇప్పుడు మీ కంపెనీలో మీ సీఈఓ కొన్ని రూల్స్ అది మీ కంపెనీకి కొన్ని రూల్స్ ఉన్నాయి. సీఈఓది మీ కంపెనీకి కొన్ని డిఫాల్ట్‌గా రూల్స్ ఉంటాయనుకోండి. సో, మీరు ఆ రూల్సే పాటించాల. ఓకేనా? ఆ రూల్స్ పరంగానే ప్రొసీడ్ అవ్వాలి. అలా గాకుండా ఇప్పుడు మీకు పవర్ ఇచ్చారు ఏమని? ఈ కంపెనీలో మీరు ఎట్లైనా ఉండొచ్చు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీ కంపెనీ టైమింగ్స్ 10-6 అనుకుందాం. రిలేషనల్ డేటాబేస్ ఎట్లా అంటే మీకు ఖచ్చితంగా 10-6 వర్క్ చేయాలా. అది రూల్ అంతే. అది ఒకరొచ్చి నేను 11-7 చేస్తా, ఇంకొచ్చి 12-8 చేస్తుంటే ఒప్పుకోం. 10-6 చేయాలి. ఇది ప్రీ డిఫైన్డ్ రూల్. దీంట్లో మనకంత ఫ్లెక్సిబిలిటీ ఉండదు. కానీ ఒక పర్ఫెక్ట్ వర్క్ టైమింగ్ అయితే ఉంటాది. దాని బెనిఫిట్ దానిదే. కానీ కొన్ని కంపెనీస్ ఉంటాయి. నువ్వు రోజులో ఎంతసేపైనా వర్క్ చెయ్యి. నాకు రోజుకి 9 హవర్స్ ఉండాలా. అది నువ్వు 10-6 చేస్తావా? పొద్దున 7 ఈవినింగ్ 6 చేస్తావా? ఓకేనా? కరెక్ట్‌గా లెక్కేసుకొని ఎంతో అంత. ఓకేనా? సో, అట్లా అంటే నువ్వు రిఫైన్ చేసుకుంటావు రూల్స్. నీకు నువ్వు పెట్టుకుంటావు. నేను ఇంత టైమ్ టు ఇంత టైం వర్క్ చేస్తా. సో, నీకు కంట్రోల్ ఉంటాది. కంట్రోల్‌తో పాటు డిసిప్లిన్ ఉంటది నీ రూల్స్ వల్ల. క్లియరా? సో, ఆ విధంగా ఇది మారుతుంది. ఎగ్జాంపుల్ కొంచెం లెంత్ అయినా మీకు కాన్సెప్ట్ అర్థం కావాలని నా ఇంటెన్షన్. ఓకేనా? సో, ఓకే. బాగానే ఉంది. మనం ఇంతసేపు క్రడ్ ఆపరేషన్ క్రియేట్ ఎలా చేయాలో చూసాం. సింగిల్ డాక్యుమెంట్, మల్టిపుల్ డాక్యుమెంట్స్ బాగానే ఉంది. బట్ డేటా చెక్ చేసేకి ఎప్పుడు ఇక్కడికి పోయి చెక్ చేయాలన్నా, ఓకే. నాతో కంపాస్ లేదు. ఎట్లా చెక్ చేయాలి? ఇప్పుడు మనకు నెక్స్ట్ రీడ్ ఆపరేషన్ డీబీ డాట్ యూజర్స్ డాట్ ఫైండ్. ఓకేనా? ఫైండ్ అని మీరు ఎంత ఇచ్చినా గానీ అంత ఇప్పుడు ఉన్న డేటా అంతా వచ్చింది చూడండి. ఓకే. మనం ఇక్కడ ఫైండ్ అని ఇచ్చి క్వెరీ రన్ దీన్ని క్వెరీ అంటాము. క్వెరీ రన్ చేస్తే అన్నీ వచ్చినాయి. కొంతమంది జస్ట్ ఫైన్ అని చెప్తే ఎంప్టీ డాక్యుమెంట్ ఇస్తారు. ఓకేనా? అట్లా ఇచ్చినా గానీ మాకు అన్నీ అది ఉన్న డేటా అంతా వస్తది. క్లియరా? సో, నాకిప్పుడు అలా గాదు. ఫైండ్‌లో ఏదో ఒక్కటే గావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫైండ్ అని చెప్పేసి నాకు ఈ పూజ అనే ఆమె ఉంది గదా! పూజ అనే యూజర్ నేమ్ కావాలి. సో, ఫైండ్ ఆఫ్ అని చెప్పి యూజర్ నేమ్ ఎంప్టీ ఆబ్జెక్ట్‌లో యూజర్ నేమ్ వచ్చేసి పూజ _ ఈ కొటేషన్స్ ఇవన్నీ ఇచ్చుకోండి. ఓకేనా? కరెక్ట్‌గా. ఇవి చూడండి. నాకు పూజ ఒకటి వచ్చింది. క్లియర్. ఇదే రీడ్ ఆపరేషన్ అంటే ఏమని ఉన్న డేటాని తెచ్చుకోవాలి కదా రీడ్ అంతే. సో, తెచ్చుకుంటాను. నీకు సింగిల్ ఫిల్టరే కాదు. కామా ఇప్పుడు వచ్చేసి ఏజ్ ఇస్తా. ఓకేనా? ఏజ్ నాకేం కావాలా 25 ఉన్నది కావాలి. మనకేం రిటర్న్ చేయలేదు ఎందుకు? పూజ అనేమో ఉంది. కానీ ఆమె ఉన్న ఒక్క డాక్యుమెంట్ ఆమె ఏజ్ 23, 25 ఆమె ఉందా? లేదు. రాదు. లేకపోతే ఈ విధంగా కూడా నాకు వద్దు. యూజర్ నేమ్‌తో నాకు సంబంధం లేదు. ఎవరెవరికైతే ఏజ్ 25 కన్నా ఎక్కువ ఉన్నారో వాళ్ళందరూ కావాలి అన్నావు. ఇక్కడ మనకు కొన్ని ఆపరేటర్స్ ఉంటాయి. ఓకేనా? నేను ప్రతి ఆపరేటర్ చెప్పను. జస్ట్ ఏవి ఏం చేస్తాయో ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. మిగతా మీరు ట్రై చేయండి. ఓకేనా? సేమ్ కండిషన్సే. ఐ మీన్ వీడియో లెంత్ ఎక్కువైతుంది ఒకటి. సెకండ్ అన్నీ నేను చూపిస్తే మీరేం ప్రాక్టీస్ చేయరు. ఓకేనా? సో, ఆపరేటర్‌కు మళ్ళీ వచ్చేసి ఏజ్ అయిపోయి మళ్ళీ ఇంకో ఆబ్జెక్ట్ తీసుకోవాలి మీరు. ఓకేనా? దీంట్లో $GT కాలన్ 25. ఓకేనా? ఈ సింటాక్స్ బాగా గమనించండి. ఫస్ట్ ఒక ఆబ్జెక్ట్ తీసుకున్న దాంట్లో ఏజ్ అని పెట్టా కీగా. మళ్ళీ వాల్యూకి ఇంకో ఆబ్జెక్ట్ తీసుకొని దాంట్లో $GT అని పెట్టి 25 అని పెట్టావు. ఓకేనా? ఇప్పుడు రన్ చేద్దాం ఏమొస్తుందో చూద్దాం. సో, రన్ చేస్తే మనకు వీళ్ళు ఇక్కడ వరకు వచ్చారు. సో, నేను క్వెరీ పైన రన్ చేస్తే ఎంతమంది 1, 2, 3, 4, 5 వీళ్ళందరి ఏజ్ ఎంతుంది? 26, 28, 30, 27, 32. సో, మీకు ఇప్పటికే అర్థమైపోతుంది. జీటీ అంటే గ్రేటర్ దాన్. ఓకేనా? సో, ఇది అంటే మీరు ఒక ఏజ్ అనే ఫ్యాక్టర్ మీద యూజర్ ఆబ్జెక్ట్ ఫిల్టర్ చేస్తున్నారు. ఫిల్టర్ చేసి దాంట్లో జీటీ అని ఇస్తున్నారు 25 ఇస్తున్నారు. ఓకేనా? అంటే గ్రేటర్ దాన్. క్లియరా? మనము గ్రేటర్ దాన్ జీటీఈ అని ఉంటుంది ఒకటి. దీంట్లో ఏమైనా పెరుగుతారేమో చూద్దాం. లెట్స్ సేమ్ అంటే ఏజ్‌తో కావ్య అనేమో కొత్తగొచ్చింది. ఇంతకుముందు కావ్య లేదు. కావాలంటే చెక్ చేయండి మీరు. ఓకేనా? ఈ డాక్యుమెంట్స్‌లో కావ్య లేదు మనకి. బట్ జీటీఈ వాడినప్పుడు కావ్య వచ్చింది. ఎందుకు? కావ్య కరెక్ట్ 25 ఏజ్ ఈక్వల్ కాబట్టి. ఇలాగే మనకు ఎల్‌టీ కూడా ఉంటుంది. జీటీఈ అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఉత్త జీటీ అంటే గ్రేటర్ దాన్. ఎల్‌టీఈ అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఉత్త ఎల్‌టీ అంటే లెస్ దాన్. ఓకేనా? నెక్స్ట్ ఓన్లీ మీకు
ఏజ్ ఈజ్ ఈక్వల్స్ 25 కావాలనుకో, మనకప్పుడు ఇంత సోది అవసరం లేదు కదా! జస్ట్ ఏజ్ ఈజ్ ఈక్వల్స్ 25 వెళ్తే అయిపోతుంది. ఇంకోటి నాట్ ఈక్వల్ టు ఉంటుంది. అది మనకు ఎన్ని, మరి ఎన్‌టిఈ కాదు అది ఎన్ని. ఓకేనా? నాట్ ఈక్వల్ టు అంటే ఏజ్ 25 ఈక్వల్ కాని వాళ్ళందరూ ఇవ్వమని. ఇవి చూద్దాం. ఇవి నాకు తెలిసి మోస్ట్‌లీ అందరూ వస్తారు. ఆ కావ్య తప్ప. క్లియర్? అంటే మిగతాకు 25 ఉన్నట్టుంది. వాళ్ళు రాలేదు. ఓకేనా? సో, ఈ విధంగా మనకు ఇవన్నీ ఆపరేషన్స్ అనమాట. వీటి ద్వారా మనము ఫిల్టర్ చేసుకోవచ్చు డేటా. క్లియరా? సో, రీడ్‌లో మీకు ఎన్ని మెథడ్స్ ఉన్నాయి, ఫైండ్ ఇవన్నీ అర్థమైనాయి అనుకుంటున్నా. నెక్స్ట్ ఇప్పుడు నేను ఫైండ్ అని చెప్పేసి ఇదంతా తీసేస్తున్నా. ఇదంతా తీసేసి ఓన్లీ డాక్యుమెంట్ తీసుకొని ఏజ్ 25 వెళ్తా. ఇది ఒకటి వచ్చినారు. సేమ్ ఏజ్ ఉన్నది ఎంత ఉన్నదో చూద్దాం మనము. 26, 22, 24, 21, 23 సేమ్ ఏజ్ ఇవ్వలేదు. సూపర్. ఓకే, నేను ఇక్కడే డైరెక్ట్ ఎడిట్ చేయొచ్చు అనమాట. అది ఎడిట్ చేస్తాను. మీకు ఇక్కడ ఎందుకు ఎడిట్ చేశానో అది నెక్స్ట్ వీడియోలో చెప్తా. అంటే ఈ కంపాస్ అంతా ఇక్కడకు మనకు రద్దా ఫ్రెండ్స్ పర్ఫామ్ చేయొచ్చు వితౌట్ కమాండ్స్. కావ్య 25 ఉంది కదా, రోహిత్కి కూడా నేను 25 వెళ్తా. ఓకేనా? ఇక 25 అప్డేట్ అంటే అప్డేట్ అయిపోతుంది. సో ఇప్పుడు చూడండి, నేను ఫైండ్ ఏజ్ ఆఫ్ 25 అంటే నాకు ఇప్పుడు ఇద్దరు వచ్చారు. కావ్య వచ్చిన, రోహిత్ వచ్చినారు. క్లియరా? ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఫైండ్లోనే ఇంకో మెథడ్ ఫైండ్ 1. ఓకేనా? ఓకే, అన్నిట్లో ఓ క్యాపిటల్ ఉంటుంది. ఐ మీన్ సెకండ్ వర్డ్. ఇప్పుడు ఇన్సర్ట్ 1 అంటే ఓ క్యాపిటల్, ఇన్సర్ట్ మెనీ ఎం క్యాపిటల్, సెకండ్ వర్డ్. ఇవి చూడండి, మనకు ఓన్లీ ఫస్ట్ డేటాబేస్ ఆర్డర్లో కూడా ఎలా ఉంది మనకు, ఫస్ట్ రోహిత్ ఉన్న, నెక్స్ట్ కావ్య ఉంది. కాబట్టి ఫస్ట్ ఎవరైతే మ్యాచ్ అవుతారో వాళ్ళని మాత్రమే 1 అంటే ఒక్కరినే రిటర్న్ చేస్తుంది. మీకు పేరులోనే ఉంది 1 అంటే. ఓకేనా? సో మీకు ఎప్పుడైతే మీ కండిషన్కి మ్యాచ్ అయ్యే ప్రతి ఒక్కరు కావాలనుకున్నప్పుడు ఫైండ్ యూజ్ చేయండి. మీ కండిషన్కి మ్యాచ్ అయ్యే ఫస్ట్ డాక్యుమెంట్ కావాలి అనుకున్నప్పుడు ఇది యూజ్ చేయండి ఫైండ్. క్లియరా? సో మీకు దీని ద్వారా ఒక డాక్యుమెంట్ని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా తెచ్చుకోవాలి అర్థమైంది అనుకుంటుంది. ఓకేనా? నెక్స్ట్ అప్డేట్. ఓకేనా? అప్డేట్ వచ్చేసి సేమ్ db డాట్ యూజర్స్. ఇది అన్నిటికీ సేమ్. మనకు లాస్ట్లో ఈ మెథడ్స్ అయితే మారుతున్నాయి. ఫైండ్ 1, ఫైండ్ ఇన్సర్ట్ 1, ఇన్సర్ట్ మెనీ ఇవన్నీ. ఓకేనా? సో అప్డేట్ 1, అప్డేట్ 1లో కూడా మనకు సేమ్. దీనికి మనకు అన్నిట్లాగా ఇట్లా సింగిల్ ఆబ్జెక్ట్ ఉండదు. దీనికి ఒక 2 to 3 ఉంటాయి. పెద్దది ఆప్షనల్. ఓకేనా? ఫస్ట్ అప్డేట్ 1 అని చెప్పి నువ్వు ఇప్పుడు నాతో ఇంతమంది ఉన్నారు, ఇంతమంది యూజర్స్ ఉన్నారు, వీళ్ళలో ఎవరిని అప్డేట్ చేయాలి. అప్డేట్ చేసి మనకు ఒక ఫిల్టర్ కావాలి కదా. ఓకేనా? సో ఆ ఫిల్టర్ వచ్చేసి నేను ఏమిస్తా అంటే నేమ్ రోహిత్ని ఇద్దాం. ఇంత రోహిత్ ఏజ్ మార్చినాం కదా, ఈ మళ్ళీ నార్మల్ ఏజ్ పెట్టద్దు. ఇందులో 27 ఏమో ఉండవానికి 27 వెళ్దాం. సో ఓకేనా, క్లియర్. ఈ ఆబ్జెక్ట్ నుంచి బయటకు వచ్చి కామా పెట్టండి. మరి కొత్త ఆబ్జెక్ట్ తీసుకొని దాంట్లో $set. ఈ సెట్ అనేది మెయిన్ మనకు అప్డేట్లో. ఓకేనా? మీరు సెట్ పెట్టకపోతే అదేం అప్డేట్ అవ్వదు. కాలన్ అని చెప్పి నేను $set పెట్టి ఏం చేంజ్ చేయాలనుకుంటున్నావు, ఏజ్. సో మళ్ళీ ఇందులో ఒక ఆబ్జెక్ట్ ఏజ్ తీసుకొని, సరే ఏజ్ కాలన్ ఏజ్ ఈక్వల్స్ టు కాదు, ఏజ్ వచ్చేసి నేను 27 పెడతా రోహిత్కి. క్లియర్? బాగా గమనించండి. బాగుందా? సో మనకు ఫస్ట్ కండిషన్ అనమాట. కండిషన్ ఏమి, నువ్వు ఎవరిని అప్డేట్ చేయాలనుకుంటున్నావు, ఏ బేసిస్ మీద. నేను రోహిత్ అనే నేమ్ ఉన్న వాళ్ళని అప్డేట్ చేయాలనుకుంటున్నా, లేదా మీరు జెండర్ ఫీమేల్ ఉన్న వాళ్ళని అప్డేట్ చేయాలనుకుంటున్నారు. ఓకే, దానికి అప్డేట్ మెనీ వస్తుంది, అది కూడా చెప్తాను. పర్టికులర్గా ఏజ్ 25 ఉన్న ఇట్లా సింగిల్ పర్పస్ అయితే నేమ్ అనేది మోస్ట్లీ యూనిక్కే ఉంటుంది కదా, లేదా ఈ ఈమెయిల్ ఐడి ఉన్న వాళ్ళని, లేదా ఈ యూజర్ ఐడి ఉన్న వాళ్ళని. ఓకేనా? వాళ్ళని అప్డేట్ చేయాలనుకున్నా ఇక్కడ యూజర్ ఐడి ఇక్కడ నేమ్ వల్ల _ID అని ఇస్తాం. _ID ఇచ్చి ఇది ఇస్తాం అనమాట, ఈ ఐడి. ఓకేనా? నెక్స్ట్ ఓకే, ఏం అప్డేట్ చేయాలి, $set అని చెప్పి మళ్ళీ ఇంకో ఆబ్జెక్ట్లో నువ్వు ఏదైతే మార్చావో ఆ కీ వాల్యూ. మీరు బాగా గమనించండి, డాలర్ అనేది వచ్చినప్పుడు కీ వాల్యూకి మనము మళ్ళీ ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాం. ఇవి చూడండి, ఏజ్ అనే దానికి డాలర్ రాలేదు. సో కీ వచ్చేసి ఏజ్, వాల్యూ వచ్చేసి 25 ఇచ్చేస్తాం. బట్ పైన అంతా $not=25 అంటే $not=25 అంటే $not=, అంటే మరి ఇక్కడ వెళ్తున్నాం. ఓకే, మనకు ఆబ్జెక్ట్ అనేది ఎక్కువ రిపీట్ అవుతుంది, అది చెక్ చేసుకోండి. సింటాక్స్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో దీంట్లో మరి లాజికల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఏం లేదు, సింటాక్స్ గుర్తుపెట్టుకోండి అంతే. సో ఓకే, $set అని చెప్పి ఏజ్ 27 పెట్టని చెప్తున్నాం. చూద్దాం ఏమొస్తుందో. ఓకే, సో మనం ఎక్కడో తప్పు చేసాం. ఇవి చూడండి,
ఏజ్ 27 క్లోజ్ చేశా. డాలర్ సెట్ అన్నాక ఇక్కడ ఆబ్జెక్ట్ క్లోజ్ చేయలేను ఫ్లేవర్ బ్రాకెట్. ఓకేనా. సో ఇలా సింటాక్స్ ఎర్రర్ ఉన్నా మనకి ఎర్రర్ వస్తుంది, చెక్ చేసుకోండి. ఇవేమొచ్చి అక్నాలెడ్జ్మెంట్ త్రూ అంటే మీరు చెప్పిన ఆపరేషన్ నేను పర్ఫామ్ చేసిన, బాగానే ఉంది. ఇన్సర్ట్ ఐడి నల్, ఎందుకంటే కొత్తగా ఏం డాక్యుమెంట్ ఇన్సర్ట్ చేయలే కదా, ఇది ఎందుకు వచ్చిందో చెప్తాను. బట్ ఇవి జనరల్గా అయితే మీకు కొత్తగా ఏం ఇన్సర్ట్ చేయలేదు కదా, అందుకే ఇలా వచ్చింది. నెక్స్ట్ మ్యాచ్ కౌంట్ 0, మాడిఫికేషన్ 0 అంట, ఎందుకు వై. నేము రోహిత్ _t. ఓకే చూడండి, మ్యాచ్ కౌంట్ 0 అంటే నువ్వు ఇచ్చిన ఈ ఫిల్టర్తో నాకు ఎవరు కనిపించలేదు. ఓకే, మాడిఫైడ్ కౌంట్ అంటే ఇంకా ఎవరు దొరకలేదు కాబట్టి నేను ఏది అప్డేట్ చేయలేదు డాక్యుమెంట్. ఓకేనా. అప్సర్ట్ ఏంటో కూడా చెప్తాను. ఎందుకంటే రోహిత్ అనేది యూజర్ నేమ్, మనం ఇచ్చిన కీ నేమ్ కాబట్టి అలా వచ్చింది. సో అప్పర్ యారో క్లిక్ చేసి మనకి పైన వస్తుంది. ఇకపై యూజర్ నేమ్ అని వెళ్తాం. ఇప్పుడు చూడండి, అక్నాలెడ్జ్ త్రూ అంటే మీరు చెప్పినది చేసినాక రిజల్ట్స్ ఇవన్నీ కిందవి. ఇంతకుముందు ఏమైనా మ్యాచ్ కౌంట్ 0, మాకు అట్లా ఈ కండిషన్ అంతా ఏ డాక్యుమెంట్ దొరకలేదు. ఇప్పుడు మ్యాచ్ కౌంట్ 1 అంటే ఈ కండిషన్ ఒక డాక్యుమెంట్ దొరికింది. మాడిఫై కౌంట్ 0, ఏది దొరకలేదు కాబట్టి నేను ఏది అప్డేట్ చేయలేదు. మాడిఫై కౌంట్ 1, నాకు ఆ మ్యాచింగ్ డాక్యుమెంట్ దొరికింది కాబట్టి ఏదైనా అప్డేట్ చేసిన. అప్సర్ట్ అకౌంట్ 0, ఇది ఎందుకో చెప్తా, వెయిట్ చేయండి. ఓకేనా. సేవ్ వచ్చి రిఫ్రెష్ చేయండి. ఓకే, రోహిత్ కింద అప్డేట్ అయినా కదా కిందికి పోయినాడు. సో సార్ ఏజ్ 27 ఉంది. క్లియరా. మీరు కాదంటే ఇక్కడ కూడా 5 నెంబర్ పెట్టి నేమ్ రోహిత్ పెట్టుకోండి. చూపిద్దాం. ఫైండ్ యూజర్ నేమ్ రోహిత్ _t. చూసారా, ఏజ్ అప్డేట్ అయింది. క్లియరా. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే సేమ్ పైందే ఇదే తీసుకొని యూజర్ నేమ్ వచ్చి ఎస్వి శరద్వంశి అంటే ఎస్వి అని ఇచ్చుకున్నా. ఓకేనా. కానీ మనకు ఈ యూజర్ నేమ్తో మనతో డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవు, మీకు కానీ చెక్ చేసుకొని ఇక్కడ శరద్ ఉంది కానీ ఇంకా అర్జున్, స్నేహ, రాహుల్, మీనా, విక్రమ్, అనన్య, రోహిత్, కావ్య, సురేష్, పూజ, ఇవే 11 డాక్యుమెంట్స్ మనకు ఉన్నాయి. ఎస్వి అనే దాంట్లో యూజర్ నేమ్ లేదు కదా. ఇప్పుడు ఎంత క్లిక్ చేస్తా మళ్ళీ సేమ్ వచ్చింది, ఏమని మాడిఫై అకౌంట్ 0, మ్యాచ్ 0, ఎందుకంటే దీంట్లో డాక్యుమెంట్ లేదు. ఇప్పుడు నేను ఏం చేస్తాను, సేమ్ క్వైరీ తీసుకొని లాస్ట్లో మళ్ళీ కామా పెట్టి ఆర్గ్యుమెంట్ ఆప్షనల్ అన్నా కదా, అది ఇది వచ్చి దీనికి వచ్చేసి అప్సర్ట్ అన్నమాట. ఓకేనా. ఓకే, మనకు అప్సెట్ అంటే యూపీఎస్సిటీ కదా, మళ్ళీ ఆర్ ఉంటుంది, అంటే అప్సర్ట్ ట్రూ అని పెట్టినాం. బై డిఫాల్ట్ ఇది ఫాల్స్ ఉంటుంది, మీరు స్పెసిఫిక్గా ట్రూ అని మెన్షన్ చేస్తే ట్రూ అవుతుంది. ఓకేనా. ఇవి బాగా ఉంచి ఎంత క్లిక్ చేసిన చూసి మనకు పైన అన్నిటికీ ఇన్సర్టెడ్ ఐడి నల్లే వచ్చింది కదా, దీనికి మాత్రం ఇన్సర్టెడ్ ఐడి ఒక ఆబ్జెక్ట్ ఐడి వచ్చింది, అంటే ఈ ఐడి వచ్చింది. ఓకే క్లియర్. మ్యాచ్ అకౌంట్ 0, ఎందుకు ఈ డాక్యుమెంట్ ఆల్రెడీ లేదు కాబట్టి మ్యాచ్ అకౌంట్ 0 వస్తుంది, కరెక్ట్గానే వచ్చింది. మాడిఫై అకౌంట్ 0, ఎందుకు ఆల్రెడీ ఉన్న డాక్యుమెంట్ని అప్డేట్ చేస్తే ఇవి రెండు 1 వస్తాయి, మ్యాచ్డ్ మాడిఫైడ్. ఆల్రెడీ ఉండేది లేదు కాబట్టి ఓకే. ఇప్పుడు చూడండి, అబ్స్ట్రాక్ట్ అకౌంట్ 1 అని వచ్చింది, పైన 0 అని వచ్చింది, ఇక్కడ 0 అని వచ్చింది, కానీ ఇక్కడ కూడా 0 వచ్చింది పైన. ఓకేనా. ఇక 1 వచ్చింది. ఇవి మేము డేటాబేస్లో పోయి ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. 12 డాక్యుమెంట్స్ వచ్చినాయి చూసారా. ఎస్వి యూజర్ నేమ్ ఏజ్ వచ్చింది. దీని బట్టి మీకు ఇందేదో కొంచెం అర్థమైందే అసలు ఏం జరిగింది ఇక్కడ అని. సో మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ అబ్స్ట్రాక్ట్ అనే కమాండ్ ఏం చేస్తుందంటే ఇప్పుడు నువ్వు ఈ పర్టికులర్ యూజర్ నేమ్ ఉన్నవానికి ఏజ్ అనేది 27 పెట్టని చెప్తున్నావు. క్లియరా. బట్ ఏజ్ 27 పెట్టు, ఒకవేళ ఈ యూజర్ దొరికితే పెట్టు, దొరకలేదు ఈ పర్టికులర్ యూజర్ లేదు అనుకో, అప్పుడు ఈ యూజర్ నేమ్తో ఈ ఏజ్తో ఒక కొత్త డాక్యుమెంట్ ఇన్సర్ట్ చేయండి. అబ్స్ట్రాక్ట్ అంటే కొత్త ఇన్సర్ట్ చేయి, ఆల్రెడీ ఉంటే ఉన్నదాన్ని అప్డేట్ చేయం, ఇంకా ఏం గెలకద్దు. ఆల్రెడీ ఆ డాక్యుమెంట్ లేదు, ఈ మ్యాచింగ్ డాక్యుమెంట్ లేదంటే కొత్త డాక్యుమెంట్ ఇన్సర్ట్ చేయని చెప్తున్నాం. క్లియరా. సో అందుకు మనకు కొత్త డాక్యుమెంట్ ఇన్సర్ట్ అయింది. నేను మళ్ళీ పైందే పెట్టి ఇప్పుడు ఏజ్ 29 అని వెళ్తా. ఓకేనా. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ అకౌంట్ మనం ట్రూవే పెట్టాం కానీ అబ్స్ట్రాక్ట్ అకౌంట్ 0 వచ్చింది. ఓకేనా. బట్ మాడిఫైడ్ మ్యాచ్ 1 వచ్చింది, ఎందుకు ఈ డాక్యుమెంట్ ఇప్పుడు ఆల్రెడీ ఉంది కాబట్టి అబ్స్ట్రాక్ట్ ఏం వర్క్ కాదు, ఉన్నదాన్ని అప్డేట్ చేసింది కాబట్టి మనకు 1 వచ్చింది. క్లియరా. మీకు ఇంకో డౌట్, సెట్ అంటే ఓన్లీ ఒక ఆర్గ్యుమెంట్ ఇవ్వాలన్నా, ఇది నేను ఏజ్ 29 ఇచ్చిన కదా, ఇది నేను ఇస్తా ఏజ్ 33 ఇచ్చి జెండర్ కూడా ఇస్తా, జెండర్ మేల్. ఓకేనా. మీకు అంత ఇంకా రన్ చేయకముందే రిఫ్రెష్ చేస్తున్నాను దీన్ని బాగా. రిఫ్రెష్ ఉంది, ఎస్వీలో జెండర్ లేదు, జస్ట్ యూజర్ నేమ్ ఏజే ఉంది. ఎంత క్లిక్ చేసా
మాడిఫై అయిందే మళ్ళీ చెక్ చేసుకోండి. ఓకేనా. సో మీరు ఎన్నన్నా ఆర్గ్యుమెంట్స్ ఇచ్చుకోవచ్చు. బట్ ఈ సింటాక్స్ డాలర్ సెట్ అనే సింటాక్స్ అనేది సేమ్ ఉంటుంది అన్నిటికి. ఈ లోపల మీరు ఎన్నన్నా ఇచ్చుకోండి. మీరు ఏవేవి అప్డేట్ చేయాలనుకుంటున్నారో అది. ఓకేనా. క్లియరా. సో ఈ దీంట్లో మేము క్రడ్ ఆపరేషన్ సిఆర్యు క్రడ్ అంటే క్రియేట్ చేయడం తెలుసు, రీడ్ చేయడం తెలుసు, అప్డేట్ చేయడం. ఇంకా లాస్ట్గా ఏముంది డిలీట్. అండ్ దీంట్లో మనకు ఇంకోటి ఉంది. ఇప్పుడు ఒక యూజర్ నేమ్ పర్టికులర్ కాబట్టి ఇవన్నీ సెట్ చేసావు. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలా, నాకు యూజర్ నేమ్ వద్దు, జెండర్ బేసిస్ చేయాలి. యూజర్ నేమ్ అంటే మోస్ట్లీ ఒకటే ఉంటుంది కానీ నువ్వు ఇది చేసినావు బాగానే ఉంది. ఇప్పుడు జెండర్ వచ్చేసి నేను ఫీమేల్ వెళ్తా. ఓకేనా. నాకు ఇప్పుడు ఏం కావాలంటే ఫీమేల్ ఉన్న అందరికీ, ఓకేనా, ఏజ్ అనేది ఒక 28 తీసుకుందాం. ఓకేనా. ఎవరెవరికైతే ఫీమేల్ ఉన్నారో వాళ్ళందరూ నాకు ఏజ్ 28 ఉండాలి. క్లియరా. ఆన్లీ 28 ఏజ్ ఉందేమో చూద్దాం. 28 మీనా ఉంది. అంటే మీనా ఒకటి మనకు 28 ఉంది. సో చూద్దాం మనకి ఏం జరుగుతుందో. ఇప్పుడు అప్డేట్ 1 అనుకో. ఎందుకు, జెండర్ ఫీమేల్ చాలా డాక్యుమెంట్స్ ఉంటాయి. ఒక యూజర్ నేమ్ అయితే ఒకటే ఉంటుంది కాబట్టి జెండర్ ఫీమేల్ చాలా ఉంటాయి కాబట్టి అప్డేట్ మెనీ అంటాం. మళ్ళీ 1 అని వెళ్తే ఫస్ట్ మ్యాచ్ అయ్యే డాక్యుమెంట్ మాత్రం మారుస్తుంది అది. మీకు ఇంత ఫైండ్ 1 ఉత్త ఫైండ్కి డిఫరెన్స్ ఇది అలాగే మీకు కానీ ట్రై చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు జెండర్ ఫీమేల్ ఉన్న వాళ్ళకి నాకు ఏజ్ 28 పెడతాను చెప్తున్నాను. సో ఓకే, జెండర్ ఫీమేల్ ఉన్న వాళ్ళకి ఏజ్ 20 అంటే చూడండి మ్యాచ్డ్ కౌంట్ 5 అంటే 5 డాక్యుమెంట్స్ జెండర్ ఫీమేల్ ఉన్నాయంట. ఉన్నాయో చూద్దాం. ఫీమేల్ స్నేహ 1, మీనా 2, అనన్య 3, కావ్య 4, పూజ 5. సో 5 మెంబర్స్ నువ్వు చెప్పిన కండిషన్ మ్యాచ్ అయినారు. కానీ నువ్వు మాడిఫై చేసినది 4 మెంబర్స్కే. క్లియరా. ఎందుకు మాడిఫై చేసిన 4 అంటే మనం ఇంట్లో చూసినప్పుడు వాళ్ళు ఒక ఏజ్ 28 ఉంది. నాకు తెలిసి అది ఎవరిదో మీనాది అనుకుంటా కదా. సో మీనా ఏజ్ అది మనకు 28 ఉంది కాబట్టి మీనాది అప్డేట్ చేయదు. ఓకేనా. దీని ద్వారా మీకు ఇంకో పాయింట్ తెలిసింది. మీరు ఎప్పుడైనా ఒక డాక్యుమెంట్ని అప్డేట్ చేసేటప్పుడు నువ్వు ఏ వాల్యూతో అయితే అప్డేట్ చేయాలనుకుంటున్నావో ఓల్డ్ వాల్యూకు సేమే ఉన్నాను. ఇప్పుడు ఏజ్ అనేది ఆల్రెడీ ఓల్డ్ వాల్యూ 28 ఉంది. నువ్వు దాన్ని మళ్ళీ 28 అప్డేట్ చేయాలంటే అది మళ్ళీ అప్డేట్ చేయడంలే. ఆల్రెడీ అదే ఉంది కదా వాల్యూ అని చెప్పి దాన్ని స్కిప్ చేసింది. సో దీనివల్ల మనకు రిసోర్సెస్ సేవ్ అవుతుంది కదా. ప్రతి క్వైరీకి మనకు కొన్ని రిసోర్సెస్ అనేది కన్జ్యూమ్ అవుతుంటాయి. ఓకే. సో మనకు రిసోర్స్ సేవ్ అవుతుంది కదా. ఇది మాంగోడిబిలో మనకు ఒక బెనిఫిట్. ఓకేనా. అలా చెప్పుకుంటూ పోతే మనకు సిచ్యువేషన్ తగ్గుతూ చాలా బెనిఫిట్స్ ఉంటాయి. క్లియరా. సో దీనివల్ల మీకు అప్డేట్ 1 అప్డేట్ మెయిన్ తెలిసింది. ఇంకా ఫైనల్ వన్ డీబీ డాట్ యూజర్స్ డాట్ డిలీట్. ఓకే స్పెల్లింగ్ కరెక్ట్లే. డిలీట్ 1 అని చెప్పి నేను క్రియేట్ చేసిన యూజర్ని డిలీట్ చేస్తా. ఏమని యూజర్ నేమ్ ఎస్వి అనేది నేను క్రియేట్ చేస్తాను కదా ఇంతకుముందు, వానో డిలీట్ అంటాం. సో ఇదంతే నువ్వు చెప్పినది చేసినాము. డిలీటెడ్ కౌంట్ 1 వాళ్ళు ఉన్నారో చూద్దాం. ప్రజెంట్ ఎస్వి గారు ఉన్నారు. రిఫ్రెష్ క్లిక్ చేస్తా. 11 డాక్యుమెంట్స్ ఎస్వి లేదు చూడండి. క్లియరా. ఇప్పుడు నేను మళ్ళీ సేమ్ అదే ఇచ్చాను అనుకోండి. నువ్వు చెప్పిన ఆపరేషన్ చేసినాము. రిజల్ట్ వచ్చేసి డిలీట్ అకౌంట్ 0. ఎందుకు, అసలు ఎస్వి అనే వాళ్ళు లేదు కదా యూజ్ నేమ్ వాళ్ళు. క్లియరా. లేదు ఇది దీంట్లో కూడా అంతే. డిలీట్ మెనీ. దీంట్లో జెండర్ ఇచ్చుకో లేదా ఏజ్ అని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఏజ్. ఓకేనా. మళ్ళీ ఇక్కడ ఇంకో ఆబ్జెక్ట్ తీసుకొని డాలర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 28 అంటే నా ఫీమేల్ అంతా డిలీట్ అయిపోవాలి మోస్ట్లీ. ఒక మేల్ ఒక 20 అంటే వాళ్ళు వెళ్ళిపోతారు. అక్నాలెడ్జ్ త్రూ డిలీట్ అకౌంట్ 7. ఓకేనా. 7 డిలీట్ చేసాము. నేను ఇంకా రిఫ్రెష్ చేసి చూద్దాం 28 కన్నా లేదా 28తో ఈక్వల్ ఉందా లేదా దానికన్నా ఎక్కువ ఉండాలి. ఎంత ఉన్నారు, శరద్ లేదు, అర్జున్ లేదు, స్నేహ ఉంది, స్నేహ 1, మళ్ళీ మీనా 2, విక్రమ్ 3, అనన్య 4, కావ్య 5, సురేష్ 6, పూజ 7. ఓకేనా. సో 7 డాక్యుమెంట్స్ ఎగ్జాక్ట్ డిలీట్ అని ఇప్పుడు రిఫ్రెష్ చేస్తా. 4 మెంబర్స్ మిగిలారు. క్లియరా. లేదు నాకు ఉన్నవి అందరూ డిలీట్ చేయాలనుకుంటే మీరు జస్ట్ ఫైండ్ లాగే ఎంటీ ఇచ్చారనుకోండి డిలీట్ మెనీ అని అందరూ డిలీట్ అయిపోతారు. ఓకేనా. డిలీట్ అకౌంట్ 4 ఇవ్వ చూద్దాం కాదంటే. క్లియరా. ఉన్న అందరూ డిలీట్ అయిపోయారు. ఇప్పుడు యూజర్స్ అనేది ఎంటీగా ఉంది. నేను దీన్ని మళ్ళీ రిఫ్రెష్ చేస్తాను. యూజర్స్ అనే కలెక్షన్ ఇంకా డిలీట్గా ఉంది, ఎంటీగా ఉంది. ఓకేనా. సో నాకు కలెక్షన్ డిలీట్ చేయాలి. కలెక్షన్లో ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ కాదు అసలు ఇంకా నాకు ఆ కలెక్షన్ అవసరం లేదు ఈ డేటాబేస్లో అనుకున్నప్పుడు డీబీ డాట్ యూజర్స్ ఆ కలెక్షన్ నేమ్ డాట్ డ్రాప్ అని చెప్పి ఫంక్షన్ లాగా. ఓకేనా.
ట్రూ అని వచ్చింది. ఇప్పుడు రిఫ్రెష్ చేశామనుకోండి, చూసారా? మనకిక్కడ డెమో అనే డేటాబేస్ కూడా కనిపియడం లేదు. ఎందుకు? మనకు దాంట్లో ఒక్క కలెక్షన్ అన్నా ఉంటేనే చూపిస్తుందని మీకు స్టార్టింగ్‌లో చూపిచ్చా గదా! ఒక్కతోనే డేటా ఉంటేనే చూపిస్తుంది. అంటే కలెక్షన్స్ ఉండాలి అని. సో, కలెక్షన్స్ ఏం లేవు కాబట్టి అది చూపియలేదు. ఓకేనా? మీరు డేటాబేస్ కూడా డిలీట్ చేయాలనుకుంటే డీబీ డాట్ డ్రాప్ డేటాబేస్. ఓకేనా? అది చెప్తే ఓకే. డ్రాప్ డెమో అని వచ్చింది. క్లియరా? సో, నువ్వు షో డీబీస్ అంటే నీకు డెమో చూపియదు. ఓకేనా? సో, ఈ విధంగా మనము క్రడ్ ఆపరేషన్ అనేది పర్ఫార్మ్ చేయొచ్చు. అంత క్లారిటీగా ఉందని అనుకుంటున్నా. సో, గైస్ ఇప్పుడు ఈ మాంగో షెల్ ఉంది గదా! ఇందులో మనకు కొంచెం డిఫరెన్స్ ఉంటది. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా? ఈ మాంగో షెల్‌లో కొన్ని ఎక్స్‌ట్రా ఫంక్షనాలిటీస్ ఉంటాయి. ఫైండ్ వన్ అవన్నీ. సో, అవన్నీ అంటే ఇప్పుడు మనం ఎంతసేపు ఒక డాక్యుమెంట్‌ని ఫైండ్ చేయాలంటే ఫస్ట్ ఫైండ్ చేసేకి ఒక మెథడ్ ఉంది. దాన్ని తెచ్చుకొని మళ్ళీ అప్డేట్ చేసేకి మళ్ళీ ఇంకో క్వెరీ రాయాల. అలా కాకుండా 2 ఒకటే క్వెరీ రాసేవి ఉన్నాయి. అలాగే అది కాకుండా ఇక్కడ డైరెక్ట్‌గా కలెక్షన్ ఎలా క్రియేట్ చేయాలా? డైరెక్ట్ డాక్యుమెంట్స్ ఎలా క్రియేట్ చేయాలా? అవన్నీ ఈ జియూఐ నెక్స్ట్‌లో తెలుసుకుందాం. సో, గైస్ ఈ వీడియో ద్వారా మీకు కంప్లీట్ ఐడియా వచ్చిందనుకున్న క్రడ్ ఆపరేషన్స్ మాంగోడిబ్ షెల్‌లో ఎలా యూజ్ చేస్తామో, నెక్స్ట్ వీడియోలో ఇంట్లో చెప్పినట్టు ఆ జియూఐలో ఇంకొన్ని మెథడ్స్ లాగా ఉంటాయన్నమాట. అంటే సేమ్ ఆపరేషన్సే రిజల్ట్స్ సేమే. బట్ యూజ్ చేసే విధానం కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అది చెప్తాను. ఆ తర్వాత నుంచి ఇంక డైరెక్ట్ మనం నోట్.jsలో స్టార్ట్ చేద్దాం. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా పోస్ట్ చేయండి. ఓకే నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.